వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మరోసారి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి హత్య రాజకీయాల్ని ఆయన పెద్ద ఎత్తున కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆయన నోరు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా తన తండ్రి మరణం గురించి సంక్లిష్టమైనటువంటి మిస్టరీగా ఉన్నటువంటి పరిష్కారం కానటువంటి సందేహాలు చాలా ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే మళ్ళీ ప్రారంభమైంది. దీనిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపూడి గారు. నమస్తే సార్ జూపూడి గారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి సరిగ్గా 3 రోజుల ముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చెప్పి ఆయన హెచ్చరించడం, ఒక వార్నింగ్ ఇష్యూ చేయడం, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో మరణించడం. అంటే ఈ వ్యాఖ్యలు ఇన్నాళ్ల తర్వాత వైఎస్ జగన్ చేయడం అంటే, అప్పటి సంగతిని ఇప్పుడు గుర్తు చేయడం అంటే, వైఎస్ జగన్ లో కూడా తన తండ్రి మరణం వెనుక ఒక కుట్ర ఉందని, కొన్ని అనుమానాలు ఉన్నాయని, కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయని అపరిష్కృతంగా అనే భావనలో ఆయన ఉన్నారా? అందుకే ఇన్నాళ్ల తర్వాత ఆయన నోరు విప్పారా అంటే ఏం చెప్తారు? మేబీ ట్రూ, యాజ్ యు సెడ్, తను అనేకమైనటువంటి అంశాలని దిగమింగుకొని తన అధికారంలో ఉన్నప్పుడు కానీ, నాన్న చనిపోయినప్పుడు ప్రజల మధ్యకి వెళ్తున్న ఓదార్పు యాత్రలో కానీ, ప్రజా సంకల్ప యాత్రలో కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారి అడుగుల్ని గుర్తుల్ని ఎత్తుక్కుంటూ రాష్ట్రం అంతా తెలియనటువంటి ఒక నాయకుడుగా, ప్రజలతోటి మమేకమైనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలని తన కడుపులో దాచుకొని ఉండొచ్చు. కానీ తను పెట్టిన రాజకీయ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలో, రెండవసారి అధికారంలో, మూడోసారి ప్రతిపక్షంలో ఉంటే మీరు కూటమిగా వచ్చేసి ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోలేక మీరు చేస్తున్నటువంటి అభియోగాలు ఏంటి? వడ్డల పార్టీని ఎలా అంటారు? తనలో ఉన్నటువంటి ఆలోచన ఈరోజు ఒక విధంగా మారి ఉండొచ్చు. ఈ స్టార్టెడ్ క్వశ్చనింగ్ నౌ. ఇప్పుడు దాన్ని లోపల నుంచి బయటకు తీసి ఇవన్నీ చేసింది మీరు కదా అని అడుగుతా ఉన్నాడు. నాకు సమాధానం చెప్పాల్సి 3 రోజుల ముందు మీరు ఎలా వస్తారో చూస్తాను అసెంబ్లీ కంటే, దాన్ని హెలికాప్టర్ డిజాస్టర్ ని ఒకవేళ డాట్స్ కనెక్ట్ చేస్తే సో అది వాస్తవమే కదా అన్నట్టుగా కనపడుతుంది. ఆ రోజు ప్రజలకు వచ్చినటువంటి అనుమానం కానీ, ఆ రోజు రాష్ట్రం అంతా దుఃఖపడినటువంటి ఏడ్చినటువంటి ఘటన కానీ, ఆ హెలికాప్టర్ లో ఉన్నటువంటి పైలట్ ఆ రోజు రాత్రి అంతా తాగి ఉన్నాడని చెప్పడం కానీ, లేదా టయానికి సరిగా లేదనో, లేకపోతే ఆ వాతావరణంలో హెలికాప్టర్ పోదు అని నిక్కచ్చిగా ఎందుకు పైలట్ చెప్పలేకపోయాడో. ముఖ్యమంత్రి గారు పోవాలని ఉండొచ్చు. నో, ఐఎమ్ సారీ, ఇన్ దిస్ వెదర్ కండిషన్ ఐ కాంట్ ఫ్లై, ఐ కాంట్ రన్ ద వెహికల్ అని డ్రైవర్ గా ఉన్నటువంటి, పైలట్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు చెప్పలేకపోయాడు? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఆ టైంలో వచ్చినటువంటి అనేకమైన ప్రశ్నలు. నెక్స్ట్ ఇది ఒకటే కాదు, వెన్ హెలికాప్టర్ వాజ్ మిస్సింగ్, ది DGCA has given so many answers. అక్కడ ల్యాండ్ అయింది, ఇక్కడ ల్యాండ్ అయింది, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చెప్పారు. DGCA బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఈ రోజు కూడా సరైనటువంటి రిపోర్ట్ దాని మీద ఇచ్చారనుకుంటే ఇట్స్ డౌట్ఫుల్. బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ ఎందుకు ఇవ్వలేకపోయారని కూడా నేను అడిగాను ఆ రోజు. మీరు నమ్మండి రెహమాన్ గారు, no, I made a question even on the council also. Okay. Then with the 3 pages note, then JD లక్ష్మీనారాయణ గారు CBI జాయింట్ డైరెక్టర్ అనుకుంటాను, ఆయన కూడా ఒక లెటర్ రాశాను నేను. అప్పుడు డిజిగ్నేట్ చేయబడ్డ రాజశేఖర రెడ్డి గారు డిమైస్ తర్వాత డిజిగ్నేట్ చేయబడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోసే గారికి కూడా నేను ఒక 3 pages లెటర్ ఇచ్చాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రావు, నేనేదో ముఖ్యమంత్రిగా ఇప్పుడు వచ్చాను కాబట్టి నాకేం తెలుసు దీని మీద, నేను ఇది సిబిఐకి JD లక్ష్మీనారాయణ గారికి పంపిస్తాను అని అంటే, JD లక్ష్మీనారాయణ గారితో నేను మాట్లాడాను ఆ రోజు. ఆ లెటర్ మీద నాతోటి ఆయన చాలా 3 గంటల సేపు మాట్లాడాడు. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఇంట్రాగేషన్, ఇట్ వాజ్ ఎ డిస్కషన్. హీ ఆస్క్డ్ మీ ఎట్ దట్ టైం, నన్ను అడిగాడు, జూపూడి గారు మీరు ఎమ్మెల్సీ కదా, హౌ డు యు నో ఆల్ దీస్ థింగ్స్, యు హావ్ బీన్ క్వశ్చన్డ్ హియర్ అబౌట్ 15 క్వశ్చన్స్, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే మీరేం చదువుకున్నారని అడిగాను నన్ను. Then I said, I'm a mechanical engineer from Usmania University.
84-88 బ్యాచ్ అని చెప్పాను నేను. దెన్ హీ సెట్, హీ రివీల్డ్, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఆర్ఈసి వరంగల్. అచ్చా. I don't know that he belongs to metallurgical ఇంజనీర్ జేడి లక్ష్మణ్ గారు. ఓకే. తర్వాత ఆయన చెప్పాడు, నేను పంజాబ్ క్యాడర్కి వెళ్ళిపోయాను, నేను జేడీగా ఇక్కడికి వచ్చాను కానీ ఐ మీన్ సిబిఐలో నేను వచ్చాను కానీ నేను సబ్జెక్ట్ అంతా మర్చిపోయినబ్బా, నువ్వు సబ్జెక్ట్ మెకానికల్ ఇంజనీర్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నావు అని అడిగాడు. నేను రీసెంట్ గా వచ్చాను సార్, బయటకు వచ్చాను, రీసెంట్ గా రిజైన్ చేసి అని చెప్పాను నేను. సో అవర్ డిస్కషన్ వాస్ లైక్ దట్ ఎట్ దట్ టైం. ఓకే. నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఆ కుటుంబంలో విజయమ్మ గారు నేను మాట్లాడుకున్నాం. అప్పుడు కుటుంబంలో ఉన్న పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారితో, సజ్జల గారితో మాకు చాలా సార్లు డిస్కషన్ కూడా జరిగింది. ఇదే విషయం. ఈవెన్ ఇఫ్ యూ కెన్ ఆస్క్, రీసెంట్లీ మీరు కరుణాకర్ రెడ్డి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. అవునండి. కరుణాకర్ రెడ్డి గారికి నేను చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఎలా సార్ దీన్ని లాజికల్ ఎండ్ చేయాలంటే ఎట్లా అంటే, ఆయన చాలా అంశాల్లో నాతో మాట్లాడాడు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేకపోవచ్చు మీకు. ఓకే. చూడు ప్రభాకర్, మనం కొన్ని అంశాలని కొన్ని చోట్ల వదిలేయాల్సిందేనా అన్నాడు. నేను అప్పుడు అడిగాను, మీరు ఒక ఫ్యామిలీగా ఎలా వదిలేస్తారు సార్ అని. అవును. కొన్ని సమాధానాలు ఉండవు అన్నాడు ఆయన. సో నాకు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు రీఇటరేట్ చేశాడు అని అంటే, తన రాజకీయ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్తున్నప్పుడు ప్రజల్ని మీరు ఇది ఒక హత్య రాజకీయాలతోటి పుట్టినటువంటి ఫ్యామిలీనో రాజకీయ పార్టీనో చెప్పడానికి అవతల వాళ్ళని ట్రై చేస్తున్నప్పుడు, హత్య రాజకీయాలు ఎవరు చేశారు? హత్య రాజకీయాలకి బాధిత కుటుంబంగా ఉన్నది మేం కదా. మా కుటుంబంలో మా తాతని చంపేస్తే మా నాన్న ముఖ్యమంత్రిగా ఉండి చంపేసిన వాళ్ళని వదిలేయలేదా? చంపేసిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది ఎవరు? మీరు కదా. ఇది కూడా లేవనెత్తాడు ఆయన. ఓకే. మీరు ఆ ఇంటర్వ్యూ సరిగా ఫాలో అయ్యారు లేదో అయి ఉంటారు. ఆ రోజు రాజారెడ్డి గారిని చంపేసిన తర్వాత వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది ఎవరంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఉంది. ఓకే. సో హత్య రాజకీయాలకు ఏ పార్టీకి అప్పుడు సంబంధం ఉన్నట్టు? కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేపిన ప్రతి ప్రశ్న ఇది మళ్ళా ఇంకొక ఎంక్వైరీకి దారి తీస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఫీల్ హ్యాపీ. ఓకే. రియల్ గా చేస్తే. బట్ కెన్ దే డిగ్ ఇట్? డిగ్ చేయగలరు మళ్ళీ ఎవరైనా? అవును, అదే డౌట్. నౌ ది ప్రెజెంట్ గవర్నమెంట్ ఇస్ రెడీ? నో. క్వశ్చన్ ఇస్ ఆన్సర్ ఇస్ నో. Present central government is ready? Answer is doubtful. The aviation ministry, DGCA, are they ready? No, there are so many officials who have been transferred or retired. Now where is the report? Can you bring it back? And what was the black bag story? Why you have not been revealed all those information? Questions అన్ని వస్తాయి. సో ఆఫ్టర్ 16 years ఒక ప్రశ్నని లేవనెత్తిన తర్వాత, ఇఫ్ యు ఆర్ కరెక్ట్, నేను తెలుగుదేశం పార్టీ నిజంగా కరెక్ట్ అనుకుంటే, మీరు వేసినటువంటి అనేకమైన ప్రశ్నలు మీరు ప్రూవ్ చేయాలనుకుంటే, నౌ ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ రైజ్డ్ బై ది జగన్మోహన్ రెడ్డి గారు. నౌ ఓకే. మీరు ఇలా దులిపేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఈ లెక్కన వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా తన తండ్రి మరణం వెనుక ఉన్నటువంటి కొన్ని సంక్లిష్ట ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు, అపరిష్కృతంగానే ఉండిపోయాయి అని చెప్పినటువంటి వ్యాఖ్యల వెనుక వ్యాఖ్యల నేపథ్యం చూస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్ర ఖచ్చితంగా ఉందనే అంటారా? అంటే ఇది ఆ రోజు నేను చాలా బలంగా నమ్మి నేను ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభల్లో, ఓదార్పు యాత్రల్లో, ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూస్ లో, టీవీ డిబేట్లో వాదించిన వాడిని ఒక వ్యక్తిగా ఈ రోజుకి నాకు ఆ డౌట్స్ అలానే మిగిలిపోయింది. ఓకే. అయితే ఇంకొక ప్రశ్న కూడా ఈ రోజు నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని అవతల వాళ్ళ గొడ్డల పార్టీని బ్లేమ్ చేస్తూ ఉంటే తట్టుకోలేక తను బయటకు వచ్చేసాడు. ఎగ్జాక్ట్లీ, బయటకు వచ్చేసాడు. అవును. ఇంతకు ముందు తన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఏదో అయిపోయింది లేబ్బా, మా నాన్నే మా తాతను చంపిన వాళ్ళని వదిలేశాడు, అవును, నేనేం చేయాలా, ఇప్పుడు ఏం చేసినా ఏముంది, నానేమన్నా తిరిగి వస్తాడా అని
అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అబండాలని మొయ్యలేక ఈరోజు హాస్ బిన్ ఓపెన్డ్. అది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు అన్నాడు. బికాస్ ఆఫ్ హిస్ ఏజ్. బై ద టైమ్ 2029, I think చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ సీఎం నౌ మే రీచ్ అరౌండ్ 80 years. అవును, 80s లో మళ్ళా పెద్ద మనం ఎక్స్పెక్ట్ చేయలేము. జనరల్ గా అందరూ రిటైర్డ్ అయిపోతూ ఉంటారు. he may not be But active you by see that the time. age of Jagannath Reddy, now he is 52. Add another 3 years to 2029. And 2029 after 2034, అదే విధంగా 39, ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 80 సంవత్సరాలు రావాలంటే ఇంకొక 8 సార్లు ఆయన కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి 80 years వచ్చేంత వరకు రాజకీయంగా తను కంటెస్ట్ చేస్తూ ఉంటే ఇంకొక 8 సార్లు ఆయన ఫ్రైలో ఉంటాడు. అవును, 2029, 2034, 2039, ఈ విధంగా ఆఫ్టర్ ఎవ్రీ 5 years. బట్ చంద్రబాబు నాయుడు గారికి డ్యూ టు హిజ్ ఏజ్ ఇవి చివరి ఎన్నికలు. ఆయన అంటే మొత్తం అంతా బాగుండే ఆయన ఇంకా రాజ్యసభ లేకపోతే ఇంకొకటో అనుకుంటే ఉండొచ్చేమో. బట్ బై సీయింగ్ ద ఏజ్ అండ్ ఆల్, అంటే ఎవరు 80 సంవత్సరాల వయసున్న వ్యక్తితోటి ఒక 55 సంవత్సరాల కుర్రవాడు తన తండ్రి మరణాన్ని గురించి, మీరు రిటైర్ అయిపోతా ఉన్నారు, నేను ఇప్పుడు రైజింగ్ అవుతా ఉన్నాను, కానీ నా ప్రశ్న ఇదే, మీరు సమాధానం చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవకాశం ఇదొక్కటే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మాత్రమే చెప్పగలరు. చెప్పకపోతే రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీని అనటానికి మీకు కాస్త ఏమైనా వాల్యూస్ ఉన్నట్ట పాలిటిక్స్ లో. వన్స్ యూ ట్రైన్ టు బ్లేమ్ అదర్స్, దాన్ని మనం చెప్పాలి కదా, ఈ విధంగా తప్పు జరిగింది, ఈ విధంగా తప్పు చేశారు మీరు, తప్పుడు పార్టీ అని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కామ్ గా ఉంటాడని చెప్పి మొత్తం పేడంతా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోడకు పూసేసి పోతారు అందరూ, మీరే కడుక్కోండి అన్నట్టుగా. ఆ పేడని జగన్మోహన్ రెడ్డి గారు కడుక్కుంటూ కూర్చోవాలన్నా, అందుకే తిరిగి ప్రశ్నిస్తా ఉన్నాడు, వాస్తవాలు చెప్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని నాకు ఆయన ప్రెస్ మీట్ తర్వాత మీరేస్తున్నటువంటి క్వశ్చన్స్, ఎందుకంటే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన ఓదార్పు యాత్రలో మీరు కూడా వన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ సీనియర్ జర్నలిస్ట్. అవును సార్, ఎగ్జాక్ట్లీ. చాలా విషయాల్లో మనం ఆ రోజు మాట్లాడుకున్నాం మీతో, మనం తిరిగినప్పుడు బహిరంగ సభల్లో. అవునండి, గుర్తుంది సార్. సో అప్పుడు లేవనెత్తిన ప్రశ్నలు, అప్పుడు ప్రజల్లో హృదయాల్లో వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రశ్నల్ని జగన్మోహన్ రెడ్డి గారి త్రోట్ ద్వారా ఈరోజు బయటకు వచ్చాయి. అవును, చెప్పండి, మీరు నిజంగా చెప్పగలిగితే వివరం లేదు మేము బురద పూసాం, పెంట పూసాం, దానికోసం ఉన్నాం అనుకుంటే అది అవుతుంది. లేకపోతే లేదు, ఇది మా సమాధానం, మేము ప్రూవ్ చేస్తాం అనుకుంటే చెప్పండి. గొడవల పార్టీని ఏ విధంగా ప్రూవ్ చేస్తారో చెప్పండి.